అయితే మీరు ఈ 12వ డివిజన్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు అంటే ఇబ్బందులు పడుతూ అంటే ఈ సమస్య లేకుండా ఉంటే బాగుండు, నాయకులు దీన్ని పట్టించుకుంటే బాగుండు అనేది ఏమన్నా మీరు అలాంటి సమస్యలు ఏమన్నా మీరు ఐడెంటిఫై చేసిరా? నేను గత 15 ఏళ్ళ నుంచి ఇక్కడ చూస్తున్నది ఏంటంటే, కాలనీకి ఒక ఎంట్రెన్స్ అనేది లేదు, ఒక ఎగ్జిట్ అనేది లేదు, ఒక వాడకట్టుకు ఒక లైటింగ్ సరిగ్గా ఉండదు, వాటర్ సప్లై సరిగ్గా ఉండదు, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది తెలియకుండా ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు బాగలేవు. ఇప్పటి నుంచి కాదు, నా గత చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. ప్రజలకు ఇక్కడ లేని సమస్య అంటూ ఉండదు. దోమల బాధ ఉన్నది, వాళ్ళకు పందుల బాధ ఉన్నది, ఇంకొకటి సెక్యూరిటీ లేదు, వాళ్ళకంటూ ఒక రోడ్లు లేవు. ఇంటింటికి ఏది చూసినా కూడా ఎంత మంచి ఇల్లు ఉన్నా ఏది ఉన్నా కూడా అంత పడవబడినట్టే ఉంటుంది. ఒక మున్సిపాలిటీ సర్వీస్ సరిగా లేదు. గెలిచిన ప్రభుత్వం గెలిచిన వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటంటే ఒకటి కూడా నిరూపించలేదు, వాళ్ళు కూడా కంప్లీట్ చేయలేదు. మేము గత సంవత్సరం ఏదైతే పథకాలు పెట్టి ఏదైతే ప్రాబ్లమ్స్ మేము మా దాంట్లో హైలైట్ చేసుకొని మేము చేసామో అవే ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా చేస్తున్నాం. అదే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు చేసింది ఏమీ లేదు, అంతా అలానే ఉంది. అందుకనే అదే ముందుకొచ్చి